నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చ నడుస్తుంది. బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో స్పందించడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగంలో మార్పులు చేస్తారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఎలక్షన్లు రాగానే ఈ దళితులను అడ్డం పెట్టుకొని, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి ఫ్రేమ్ను చూపించుకుంటా ఈ దళితులను మోసం చేయడానికి కొన్ని మోసపూరిత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో అవి పూర్తిగా ఒక చదువు రాని వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకోవడం, సవరించుకోవడం. రాజ్యాంగాన్ని సవరించుకోవాలి, కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని కనుక మనం సవరించుకోలేకపోతే, అంటే వీళ్ళ భాషలో మార్చలేకపోతే కనుక అసలు ఒక చట్టం తెచ్చిన తర్వాత అది ఒక నియంత పాలనలాగా మారిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, జనాభాలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీళ్ళ భాషలో మార్చుకోవడం కదా, మార్చుకోవడం కాదు, అది సవరించుకోవడం. ఆ మాటకు వస్తే రాజ్యాంగాన్ని ఇప్పటివరకు ఈ 70 ఏళ్ల పాలనలో, 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో సుమారు 106 సార్లు ఇప్పటికీ రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది. అది వీళ్ళ భాషలో సవరించుకోవడం జరిగింది. ఈ సవరణలో సుమారు 80కి పైగా సవరణలో కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో భాగంగా ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మన పూర్వ ప్రధాని గారు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి రాజ్యాంగ సవరణలో అయితే అతిపెద్ద రాజ్యాంగ సవరణ ఏంటంటే 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్లో చాలామందికి తెలియదు ఏంటంటే, రాజ్యాంగాన్ని సగానికి పైగా వీళ్ళు చెప్పిన మార్చుకోవడం. రాజ్యాంగం సగానికి పైగా దాంట్లో అమెండ్మెంట్స్ వచ్చినాయి, సవరణలు వచ్చినాయి. సుమారు దాన్ని ఇప్పటికీ దాన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. మరి ఆ రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారు కదా. ఈరోజు మోదీ గారి మీద ఈ బురద జడడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను అడుగుతున్నాను, మోదీ గారు అసలు రాజ్యాంగాన్ని మార్చే అధికారం అసలు మోదీ గారికి ఉందా? అసలు రాజ్యాంగాన్ని మార్చడం అనే కాన్సెప్టే తప్పండి. రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. అది ఏ మతపరమైనటువంటి ఏ చర్యా చట్టం వస్తేనో, భారతదేశం పూర్తిగా మైనార్టీల అదైపోయి ఏ చర్యా చట్టం వస్తేనో తప్ప రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. ఇది వీళ్ళు మాట్లాడేటటువంటి మూర్ఖపు మాటలు. ఆ మాటకు వస్తే ఇంకా రాజ్యాంగాన్ని మోదీ గారు కాపాడుతారని అనొచ్చు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం చూడొచ్చు, మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది, ఫస్ట్ దాన్ని ప్రపోజ్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మోదీ గారు దాన్ని అమలుపరచడం జరిగింది. మరి రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తారు? దానికి తోడు మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో బీజేపీ మేనిఫెస్టో మనం చూసినాం. మైనార్టీలకు ఉన్నటువంటి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పుకోదు. ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా దాన్ని ఒప్పుకోలేదు. మతపరమైనటువంటి రిజర్వేషన్ల ద్వారా, మతపరమైనటువంటి కొన్ని బెనిఫిట్స్ ద్వారా, రాజ్యాంగపరమైనటువంటి అవకాశాల ద్వారా ఒక సపరేట్ స్టేట్, కంట్రీయే సపరేట్ అయిపోయింది. మన నుంచి ఒక పెద్ద ముక్క పాకిస్తాన్ రూపంలో విడిపోయింది. కాబట్టి మతపరమైనటువంటి రిజర్వేషన్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏవైతే 4% రిజర్వేషన్ ఉందో దాన్ని తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి మన మోదీ గారు. మరి ఆయన రిజర్వేషన్లు ఎందుకు తొలగిస్తారు? ఏంటంటే, కేవలం ఎన్నికల సమయంలో దళితుల ఓట్లను వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి బీజేపీ వైపు ఉన్నటువంటి చాలా వరకు ఇప్పటికీ హిందూ దళితులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. వాళ్ళందరి ఓట్లు అటు పడకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక చిల్లర టాక్టిక్స్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చీప్ టాక్టిక్స్. లోక్సభ ఎలక్షన్లు ఇప్పుడు 13వ తారీఖు ఉన్నాయి. అన్ని పార్టీలకు దళిత ఓటు బ్యాంకు కీలకంగా పోతుందా? ఖచ్చితంగా ఇప్పుడే కాదండి, రాబోయే 10 ఏళ్ళు రాజకీయం మొత్తం కూడా దళితుల చుట్టే తిరుగుతుంది. ఎందుకంటున్నానంటే, రాను సెంటర్లో బీజేపీ ప్రభుత్వం అనేది బలపడుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం వైపు అన్ని వర్గాలు కూడా అటువైపే వెళ్ళడం జరుగుతుంది. అంటే అది తెలిసే డ్రిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు తెలియకుండా ఏం పోవట్లేదు. అభివృద్ధి చూస్తున్నారు. దేశ హితం కోసం మోదీ గారు, భారతీయ జనతా పార్టీ శ్రమిస్తున్నటువంటి తీరును చూస్తున్నారు. చాలామంది దళితులు కూడా అటువైపు వెళ్తున్నారు. మొన్న ఎంఆర్పిఎస్ కూడా చాలా సపోర్ట్గా, మందకృష్ణ గారు చాలా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా దళితుల్లో కూడా చాలామంది చదువుకుంటున్నారు.
ఇన్ని రోజులు చదువు లేని పరిస్థితులు చూసి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసింది. ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో దళితుల్లో కూడా వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వస్తున్నటువంటి ప్రాముఖ్యతను చూసి కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి కానీ, మంచి మంచి డెసిషన్స్ కానీ ఇవన్నీ చూసి దళితుల్లో కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వైపు వెళ్ళడం మేము గ్రౌండ్లో చాలామంది మా దళిత సోదరులతో మాట్లాడుతుంటాము. కొందరు అపోజ్ చేస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు. ఇలా చాలా డిస్కషన్లో మాకు సపోర్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కేవలం పైకి చూపించేటటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఈ రిజర్వేషన్లు తీసేస్తారు. ఇదంతా ఉట్టి హంబక్, ఇదంతా కేవలం తప్పుడు ప్రచారం, ఎవరు నమ్మొద్దు. ఇది కాంగ్రెస్ ఎన్నికలు రాగానే కులపరమైనటువంటి రాజకీయాలను తెర మీద తీసుకొచ్చే టాక్టిక్స్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉచ్చులో పడొద్దు. దేశానికి హితం, ఈ యొక్క ప్రజలకు హితం ఎవరు చేయగలుగుతారో వాళ్ళ పట్లనే మనం ఉండాలి. ఆ మాటకు వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు అనే కాన్సెప్ట్ వస్తే కనుక, దళితులకు సంబంధించిన టాపిక్ కాబట్టి చెప్తున్నాను. మొన్న 2022-23 మొత్తం మీద అక్టోబర్ నెలలో 10 years ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్ మళ్ళీ పెంచింది భారతీయ జనతా పార్టీ. ఇది చాలామందికి తెలియదు. ఎవ్రీ 10 yearsకు పొలిటికల్ రిజర్వేషన్స్ అనేటివి ఎక్స్టెండ్ అవుతూ వస్తున్నాయి. మొన్ననే వాళ్ళే పెంచారు కదా. మరి రిజర్వేషన్స్ తీసేసేటోళ్ళు అయితే వాళ్ళు 10 years ఆఫ్ రెన్యువల్ ఎందుకు చేస్తారు? దాన్ని చేయకుండా వదిలేసి కాంట్రవర్సీ అయితే అయింది చూసుకుందాం, మేము ఎట్లా మెజారిటీ ఉన్నాం అని అనుకుంటుండే కదా. అట్లా ఇప్పుడు దేశ హితం కోసం కొన్ని మార్పులు చేర్పులు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్లో మార్పులు చేర్పులు సవరణలు జరగాలి. జరగకపోతే ప్రజలు ఒక రాతియుగం లాంటి పరిస్థితులకు మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి సమయానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మార్పులు జరగకపోతే కష్టమవుతుంది. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో దళితుల పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్ల చర్చ ఏదైతే ఉందో, ఈ రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి చిల్లర టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఈయన ఫస్ట్ ఈ స్టేట్లో ఇప్పుడు ఈ నేషనల్ వైడ్ రిజర్వేషన్స్ ఎవరు కదిలించాలి? సెంట్రల్ గవర్నమెంట్ కదిలించాలి. స్టేట్లో ఈయనతో ఏమవుతుంది? స్టేట్లో వచ్చేటటువంటి రేవంత్ రెడ్డి గారితో ఏమైనా అవుతుందా? ఏం కాదు. కాబట్టి సెంట్రల్లో రిజర్వేషన్స్ కదిలించాలంటే రిజర్వేషన్స్ ఎవరి వల్ల కాని పని. అది ఇందాక చెప్పిన రిజర్వేషన్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు మొన్ననే భారతీయ జనతా పార్టీకి 10 years. బట్ అది ఆ కాన్సెప్టే వేస్ట్. దీన్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. రాను ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గుకుంటూ వస్తుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, యువ నాయకుడిగా మీరు ఏం చెప్తారు దీనిపైన? మంచి ప్రశ్న అడిగినారు మిత్రులారా. ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటటువంటి, అంటే ఓటు, ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు అనేది అది మామూలుగా రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి పరిస్థితుల్లో చాలా పోరాటం చేసి, అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్తో ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో అప్లికేషన్స్, ఎన్నో నివేదికలు సమర్పించి ప్రతి ఒక్కరికి ఓటు రావాలి, 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కుల వర్గ ఎటువంటి భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ కూడా ఓటు రావాలనడానికి ఎంతో శ్రమించినటువంటి అప్పటి నాయకులు, అనేక మంది నాయకుల పోరాటం ఫలితమే ఈరోజు ఈ ఓటు హక్కు. మిత్రులారా, మనకు నిజమైనటువంటి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు కావాలన్నా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలన్నా, మన భావితరాలకు మంచి భవిష్యత్తు కావాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ పాశ్చాత్య దేశాల మధ్య మన భారతదేశం కూడా ఒక విశ్వగురువుగా నిలబడాలంటే ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం ఈ దేశానికి అవసరం. ఒక ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ఈ దేశ ప్రధానమంత్రిగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా ఉండొచ్చు, మీకు నచ్చినటువంటి వ్యక్తికి వేయండి, కానీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఓటు వేయండి. ఓటింగ్ డే ఈజ్ నాట్ ఏ హాలిడే, ఓటింగ్ డే ఈజ్ ఏ హోలీ డే. చాలా పవిత్రమైనటువంటి రోజు, మన భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి రోజు. ఇళ్లలో కూర్చొని లెక్చర్లు ఇవ్వడం కాదు, బయటికి వచ్చి ఓటు వేయండి. మంచివాడికి వేస్తారా, చెడ్డవాడికి వేస్తారా, మీకు నచ్చినవాడికి వేయండి, కానీ ఇంట్లోకి వెళ్ళి ఓటు వేయండి. చదువుకోని రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి అనేక మంది రాచరిక పరిపాలనలో ఎంతోమంది ఇబ్బంది పడ్డ వాళ్ళకు ఆ ఓటు విలువ తెలుసు. కాబట్టి ముస్లింలు ఇప్పటికి కూడా ఎండలలో వచ్చి ఓటేస్తున్నట్టు పరిస్థితులు మనం ఊర్లలో చూస్తున్నాం. మనం ఇంత చదువుకొని కూడా, ఇంత మనకు డెమోక్రసీ అర్థం చేసుకొని కూడా మనం ఇంకా ఓటు వేయడానికి బయటకు రాకపోతే మనం సచ్చిన శవాలతో సమానం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా, ముఖ్యంగా యువతరం, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, మీరందరూ కూడా అది దయచేసి వచ్చి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటికీ మొన్నటి దాకా కూడా అనేక దేశాలలో ఓటు హక్కు లేక ఎంతో బాధపడుతున్నటువంటి దేశాలు చాలామంది ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా దయచేసి మీరందరూ కూడా వచ్చి, మనకు ఓటు ఉంది, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి ఓటు ఉంది, కాబట్టి ఓటును వినియోగించుకోవాలి. ఓటును వినియోగించుకోకపోతే దేశ భవిష్యత్తు సరైన దిశలో నడవదు. మనందరం రావాలి. ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి మీరందరూ కూడా కొంచెం సేపు, ఒక అరగంట కష్టపడి ఓటు వేయాలి. ఓటు వేయని వాడు చచ్చిన శవంతో సమానం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
మంచి ప్రశ్న అడిగారు. అసలు అంబేద్కర్ గారి మనోగతం ఏందో తెలియాలి, అంబేద్కర్ గారి భావజాలం ఏందో తెలియాలంటే ఫస్ట్ అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు చదవాలండి. ఆయన మంచి బ్యూటిఫుల్ వాల్యూమ్స్ ఆయన రాసి ఈ దేశ హితం కోసము, ఈ జాతి అభివృద్ధి కోసము, ఈ దేశ సమగ్రత కోసం ఆయన రాసినటువంటి పుస్తకాలు 21 వాల్యూమ్స్ ఉన్నాయి. అవి ఎవడు చదవడు. అవి చదవకుండా వాడొకడు వీడొకడు వచ్చి ఎల్లయ్య మల్లయ్య గారు చెప్పిన స్పీచ్లని వినేసి అంబేద్కర్ గారు ఏమో హిందూ వ్యతిరేకులని, అంబేద్కర్ గారు ఏమో దేశ వ్యతిరేకులని, కేవలం దళిత నాయకుడు అన్న విధంగా పోర్ట్రేట్ చేస్తుంటారు. అదంతా తప్పు. అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు చదివితే, అంబేద్కర్ గారు రాసినటువంటి మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం చదవండి, అంబేద్కర్ గారు ఎంత హిందుత్వవాదో తెలుస్తుంది. మై థాట్స్ ఆన్ పుస్తకం చదివిన తర్వాత అంబేద్కర్ గారు ఎంత జాతీయవాదో తెలుస్తుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం చదవండి, ఆయన ఎంత గొప్ప దూరదృష్టి ఉన్న వ్యక్తి అర్థమవుతుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి ఏమంటారు మన రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి పుస్తకం ఒకటి ఉంది, అది చదవండి. ఆయన భారతదేశం గురించి ఎంత జాతీయవాదంగా, ఎంత దూరదృష్టిగా ఆలోచించండు భారతదేశ ఎకానమీ గురించి అనేది అనిపిస్తుంది. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చాలామంది వాడుకుంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అండి. ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే అంబేద్కర్ గారు ఫోటో పెట్టడము, అంబేద్కర్ గారి గురించి ఎలివేట్ చేసేసి దళితుల ఓట్లు లాగేసుకోవడము. నిజంగా కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద అంత ప్రేమ ఉండింటే ఇప్పటికి కూడా దళితులలో 90% పేదరికంలో ఎందుకున్నారు? మరి వీళ్ళకి అధికారం ఇచ్చిన 60 ఏళ్ళు వీళ్ళు ఏం చేసినట్టు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేవలం దళిత ఓట్ల కోసమే ఇవన్నీ మాటలు మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి డెడికేషన్ లేదు. ఆ మాటకు వస్తే చరిత్రలో అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టింది ఎవరు? ఆయన సొంత పిఏని పెట్టి, ఆయన సొంత సెక్రటరీనే పెట్టి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకొని వచ్చి ఆయనకు సపోర్ట్ చేయాల్సింది విడిచిపెట్టి ఆయనను ఎలక్షన్లో ఘోరంగా, ఆయన మానసికంగా, రాజకీయంగా అన్ని రకంగా ఆయన బాధ పెట్టి ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసా? హిస్టరీ చదవండి, తెలుసుకోండి. అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. 1990 or 94లో వచ్చింది అంబేద్కర్ గారికి భారతరత్న. రాజీవ్ గాంధీ గారికి ఇచ్చారు, ఇంకా వాళ్ళ పార్టీలో అనేక మందికి ఇచ్చుకోరు. ఏం చేసిరని చెప్పి ఇచ్చారు వాళ్ళకు? ఈ దేశ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇవ్వలేదు. 1990లో వీపీ సింగ్ గారు గవర్నమెంట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఆయన ఉన్నప్పుడు ఆయనను వేధించింది, ఆయనను ఘోరంగా హింసించింది, ఆయనను ఓడగొట్టింది, ఆయనను అవమానించింది, ఆయనకు పోటీగా కొంతమంది నాయకులను తీసుకొచ్చి కూడా అప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది. ఆయన ఫస్ట్ ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి, చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారి విషయంలో కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసేది కేవలం ఆయన దళితుల మీద ప్రేమ నటించేది, కాంగ్రెస్ పార్టీ నటించే ప్రేమ ఏదైతే ఉందో దళితుల మీద కేవలం అది నాటకం, బూటకం. ఆ పార్టీ మాటల్లో ఉచ్చులో పడద్దు. మీకు నచ్చిన సిద్ధాంతానికి ఓటేయండి. బహుజనవాదం అంటున్నారు, శ్రీమతి మాయావతి గారు ఉన్నారు, మొన్నటి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి, ప్లస్ దళితులకు ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి కొన్ని దళితులకు సంబంధించినటువంటి ఫేవరబుల్గా భారతీయ జనతా పార్టీ ఉంది. అవసరానికి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అలాగే రిజర్వేషన్లని వాడుకుంటుందని ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ అన్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణబాల.